నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్ పింక్ బాస్, గులాబీ దళాధిపతి. ఈ కేసీఆర్ అనే పేరు చిన్న పిల్లోడికి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుసు. ఎందుకనంటే ఆయన వ్యవహార శైలి గాని, ఆయన మాట్లాడే తీరు గాని చాలా భిన్నంగా ఉంటుంది ఇతర రాజకీయ నాయకుల కంటే. కేసీఆర్ ప్రస్తావన ఎందుకొచ్చింది అనుకోవచ్చు. అయితే రాజకీయాలకు శాశ్వతంగా దూరం కాబోతున్నారు కేసీఆర్. ఇదే చర్చ 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్‌గా నడుస్తుంది. అదేంటి సుదీర్ఘకాలం అనుభవం కలిగినటువంటి వ్యక్తి. దాదాపు 45 ఏళ్ళు ఒక చిన్న అంటే యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా అతను కెరీర్ ప్రారంభించి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, అలాగే ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు ఒక పార్టీ అధినేతగా ఇంత లాంగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి కేసీఆర్ రాజకీయాలకు ఎందుకు దూరం అవుతారు అనేది ఒక చర్చ. ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే 2023 తెలంగాణ ఎన్నికలకు సంబంధించి వచ్చినటువంటి ఫలితాల తర్వాతే దూరం అయ్యారని చెప్పాలి ప్రత్యక్ష రాజకీయాలకు. పరోక్షంగా అక్కడక్కడ కేసీఆర్ మాట వినిపించినా ఇప్పుడు మాత్రం కేసీఆర్ అనే పేరే ఎక్కడ కనిపించట్లేదు, వినిపించట్ల. సో ఇలాంటి సందర్భంలో తాజాగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన ఉప ఎన్నికలో ఆ ఉప ఎన్నికకు సంబంధించి వచ్చినటువంటి ఫలితాల తర్వాత హుటాహుటిన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏంటి ఈ పరిస్థితి మనకి? ఎందుకు ఇట్లా మారిపోయింది అని. ఎంత చేసినా దానికేమి ప్రజలు ఇప్పుడు గులాబీ పార్టీని ఆదరించి అభిమానించేటువంటి స్థాయిలో లేరు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్, రేవంత్ అన్న, రేవంత్ రెడ్డి, రేవంత్ అన్న ఇదే వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఉండి మనం ప్రత్యక్షంగా రాజకీయాల్లో చేయాల్సింది ఏముంది? ఎలాగూ వారసుడు కేటీఆర్ ఉన్నారు, మేనల్లుడు హరీష్ రావు ఉన్నారు, ఇంకా కొంతమంది కీలకమైనటువంటి నేతలు ఉన్నారు. సరే వాళ్ళు చూసుకుంటారులే. పాపం ఆయనకి ఆరోగ్యం కూడా పెద్దగా సహకరించట్ల. ఆ మధ్య తుంటెముక ఆపరేషన్ అయిన దగ్గర నుంచి ఆయన మరింతగా అసలు ప్రజా జీవితం అనేది లేదు, కనిపించట్లేదు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్లో 45 మందిలో ఈయన ఫస్ట్ పేరు, ఈయన కేసీఆర్ గారిది. ఎక్కడ కనిపించలా అసలు. ఆయన స్టార్ క్యాంపెయినింగ్ అంతా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచే చేశారు. సో ఇలాంటి సందర్భంలో గులాబీ శ్రేణుల్లో కూడా ఒక రకమైనటువంటి నిర్లిప్తత, నిరుత్సాహం, నిరాశ, నిస్పృహ అన్నీ కనిపిస్తున్నాయి ఉన్నటువంటి కేడర్లో. ఇప్పటికే దాదాపు చాలామంది వచ్చేసారు ఆ పార్టీలోంచి బయటికి. ఇలాంటి క్రమంలో ఇక మనం చేసేదేమీ లేదు రాజకీయాల్లో. ఎందుకు ఇక విశ్రాంతి సమయం ఆసన్నమైంది, కంప్లీట్గా మనం రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోదాం అనుకున్నారేమో మరి పింక్ బాస్. చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. పార్టీని లీడ్ చేసేది ఎవరు నెక్స్ట్? ఇప్పటికే ఫ్యామిలీలో పాలిట్రిక్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. కవిత బయటికి రావటం, ఆమె బయటకు వచ్చిన తర్వాత సొంత పార్టీ పెడుతున్నారని రకరకాలుగా ప్రచారం జరిగింది. ఆ దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి కవిత చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత కలిగించాయి. అదేంటంటే ఈ కుట్ర వెనుక ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో ముఖ్యమైనటువంటి వ్యక్తి కేటీఆర్ అంది. అంటే తన సోదరుడి మీద బహిరంగంగా వివాదాస్పదమైనటువంటి ఆరోపణలు, వ్యాఖ్యలు చేశారు. సో ఇటువంటి క్రమంలో ఆయన కూడా ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి సమన్వయాన్ని, సఖ్యతను సరిచేయడానికి, చూడటానికి, కుదర్చడానికి చూశారు. కానీ ఎక్కడ ఫలించలా. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగానే ఇటు కేటీఆర్, కవిత వ్యవహార శైలి ఉంది. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ను ఏ రకంగా మనం బ్రతికించాలి, నడిపించాలి, కొనసాగించాలి అనేది ఎక్కడా కూడా కనుచూపు మేరలో కనిపించట్లా. ఏ వ్యూహం వేసినా, ఏ పూజ చేసినా లేదు, అంతంత మాత్రమే. సో ఇటువంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. అని ఎందుకంటే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఒక బీజేపీతోనే సంబంధాలు లేనటువంటి వ్యక్తి, కానీ ఇంటర్నల్గా ఉన్నాయి. ఆ మధ్య
గులాబీ పార్టీని కమలంలోకి విలీనం చేస్తున్నారనే ప్రచారం కూడా సాగింది. ఏమో బహుశా అటువంటి చర్చ కూడా జరుగుతుందేమో చూడాలి మరి. అయితే ఇక్కడ కేసీఆర్‌కు ఉన్నటువంటి రాజకీయ ప్రాబల్యం గాని, ఆయన దేశ రాజకీయాల్లో ఒక సమయంలో చక్రం తిప్పారు. అసలు రాష్ట్రానికి గుడ్ బై చెప్పి ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసి దాన్ని నడిపించాలనుకున్నారు. ఆ ఫ్రంట్‌లో భాగంగా ముఖ్యంగా కేసీఆర్, అలాగే నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. మాయావతి గాని, మమతా బెనర్జీ గాని ఇట్లాగే ఆ పేర్లు వినిపించాయి గతంలో. కానీ అక్కడ కూడా వర్కౌట్ అవ్వలా. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. చాలా కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. కానీ ఇప్పుడు ఏ రకంగా మారింది పరిస్థితి? ఆయన ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం. మొత్తానికైతే కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కాబోతున్నారు. ఆల్రెడీ దూరం అయ్యారు. ఇక ఆయన అసలు పార్టీ యాక్టివిటీస్ని కానీ ఏమీ పట్టించుకోరు అనేది. వాస్తవానికి ఆయన ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజలు ఇచ్చినటువంటి ఆ మద్దతు కానీ ఆదరాభిమానాలని కూడగట్టుకొని ముందుకు వెళ్ళాలి ఒక నాయకుడిగా. నాయకుడి లక్షణం అదే. కానీ ఆయన అలా చేయట్లా. దానికి సంబంధించి రకరకాల ప్రచారాలు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించి శాసించినటువంటి కేసీఆర్ ప్రజలకు సమాధానం ఇవ్వాలి. ఇంత ఘోరమైనటువంటి అపజయాన్ని కూడగట్టుకున్నటువంటి గులాబీ పార్టీ మాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడిపోయారు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు ఎన్నికల ఫలితాల తర్వాత. మరి ఆయన ఎందుకు అలా చేయలేకపోయారు అనేది కూడా అక్కడ అప్పట్లో కీలకమైనటువంటి చర్చగా మారింది. మొత్తానికైతే ఇక గులాబీ పార్టీలో ఉండటం ఇష్టం లేదు. ఆయనకే ఇష్టం లేదు, వేరే ఎవరికో కాదు. ఒక పక్కన కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మరో పక్క కేసులు, కాళేశ్వరం ప్రాజెక్టు, రకరకాలుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సమయంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి స్కీముల పేరుతో స్కామ్లు, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి ప్రభుత్వంగా గులాబీ పార్టీ మీద ముద్ర, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ముప్పేట దాడి చేస్తున్నాయి కేసీఆర్ని. ఒక పక్క నుంచి కేసుల నుంచి తప్పించుకోవాలి, మరోపక్క కుటుంబంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రాజకీయ చదరంగం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఆయన సరి చేసుకోవాలి కుటుంబ పెద్దగా. ఇవన్నీ కూడా భారం అయిపోతున్నాయి. ఒక పక్కన వయస్సు, మరోపక్క అనేక రకాల వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా కామన్గా ఆయా రకాల వ్యాధులు వస్తుంటాయి. ఇవన్నీ కూడా ప్రతిబంధకాలు అయిపోయినాయి కేసీఆర్కు. కాబట్టి ఆయన ఇంకా కంప్లీట్గా డాక్టర్ల సూచన మేరకు కంప్లీట్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోబోతున్నారు అనేది చర్చ జరుగుతుంది. చూడాలి మరి. చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఇంకా మా సింహం బయటకు వస్తుంది, మా టైగర్ బయటికి రాబోతున్నారు త్వరలోనే, ఇక ఒక్కొక్కరికి పూనకాలే అన్న టైపులో మాట్లాడారు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా బోన్ రెడీగా ఉంది, రమ్మనన్న బయటికి అని కూడా గతంలో వ్యాఖ్యలు చేశారు. దాని మీద సోషల్ మీడియాలో కూడా ఒక విచిత్రమైనటువంటి చర్చ నడిచింది. సో మొత్తానికైతే కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇక రాజకీయాల్లో కేసీఆర్ అనే మాట వినిపించదు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి గౌరవ అధ్యక్షుడిగా అలా ఆయన ఉన్నంతకాలం అలా ఉంటారు అనేది కూడా చర్చ జరుగుతుంది. మరో మాట ఇంకోటి బాగా వినిపించేది ఏంటంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చారో అప్పటి నుంచి ఆ పార్టీకు ఈ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు, నష్టాలు అన్నీ కూడా కష్టాలు అన్నీ ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. ఆయన చేసుకున్నటువంటి తప్పిదమే, ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు అనేది కూడా వినిపిస్తుంది. మళ్ళీ టీఆర్ఎస్గా మారిస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందో అని, ఎందుకంటే ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కేసీఆర్కి. అది కూడా గతంలో వినిపించింది పార్టీ వర్గాల ద్వారా, బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మారుస్తున్నాం అని. చూడాలి అటువంటిది ఏమైనా చేస్తే కలిసి వస్తుందేమో మరి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.